సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక సిట్ ఎన్డీఏ సర్కారే ఉంది కదా, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది ఈ సిట్ సరిపోతుంది, ఈ సిట్ ద్వారా మేము విచారణ చేస్తామని. బట్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ సిట్ని నమ్మే పరిస్థితిలో లేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ సిట్తో న్యాయం జరుగుతుందని చెప్పలేకపోయింది సుప్రీంకోర్టుకి? కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర సిట్తో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా ఉండాలి అని కోర్టుకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు ఎంక్వైరీ ప్రాసెస్ పైన కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి నమ్మకం లేకుండా పోయిందా? సొలిసిటర్ జనరల్ లో ఒక గోడ మీద పిల్లి వాటం కనపడింది నాకు కేంద్ర ప్రభుత్వ ప్రజలు. ఎందుకంటే మీరు అన్నట్టు సిట్ అధికారులు చాలా బాగున్నారు, కానీ అది సరిపోదు, మరింత స్వతంత్ర సంస్థ కావాలి అంటారు. ఇక్కడ రెండు అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వమే కదా కేంద్రంలో, సొలిసిటర్ జనరల్ జస్ట్ లైక్ లాయరే కదా. ఆయన ఇచ్చిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయ కోణం అర్థమైంది. రాజకీయ కోణం ఎందుకు అంటున్నానంటే, మీరేమంటారు, ఇప్పుడు సిట్ని కానీ యాక్సెప్ట్ చేసేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో ఒక చర్చ నడుస్తుంది. ఒక తీవ్రమైన అలిగేషన్ వచ్చినప్పుడు సిబిఐని కూడా ఒప్పుకోకపోవడం బీజేపీ యొక్క రాజకీయంగా ఇబ్బంది వస్తుంది. మీరు చిన్న వాటికే సిబిఐని ఒప్పుకునే వాళ్ళు ఈ 140 కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూలో ఎందుకు ఒప్పుకోరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సిట్ కొనసాగడాన్ని ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే అలిగేషన్ చేసేశారు ఆధారాలు లేకుండా. మీరే సిట్ వేస్తే ఏం జరుగుతుందనే చర్చ వస్తుంది కాబట్టి ఒప్పుకోకూడదు. అట్ ద సేమ్ టైం మిత్రపక్షం ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మరి పూర్తిగా సిట్ వద్దనేస్తే సిబిఐ తీసుకుంటున్నానంటే ఇక్కడ మిత్రపక్షానికి కొంత ఇబ్బంది, అదనపు ఇబ్బంది అవుతుంది కదా అనే ఉద్దేశంతో బహుశా వాళ్ళ అధికారులకు ఇద్దరు వీళ్ళు రెండు ఉండాలి, అది ఉండాలి, దానికి అప్డేట్ చేసే పద్ధతిలో సలహా ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా తప్పే ఉంది, ఇద్దరు ఉండేలే అధికారులు, వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉందా, పర్యవేక్షణ సిబిఐ చేస్తున్నప్పుడు దాని స్వతంత్రత, దాని అజమాయిషి వస్తుందని సుప్రీంకోర్టు కన్విన్స్ అయి ఉండొచ్చు. కానీ బీజేపీలో ఈ గోడ మాది పిల్లవాటం అర్థమైంది. ఈ రాష్ట్రంలో మిత్రపక్షం, వాళ్ళ ప్రతిష్ట అన్ని కలిపి దీంట్లో ఉన్నాయి వాళ్ళ ఆర్గ్యుమెంట్లు అనేది, దీన్ని బట్టి చాలా ఈజీగా మనకు అర్థం అవుతుంది.